రమ్యకృష్ణ అంటే శివగామి శివ శాసనం ఆమె దొరుకుడు రాజమ్ముడు అదృష్టం కాబట్టి అందరూ లేకుండా ఎట్లా లేకుండా అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క లెవెల్లో కొంచెం స్పీడ్ పెంచిన సినిమా రెండు బాహుబలి అనేది తోప్ అంతే రాజులకు రాదు ప్రభాస్ రాదు అంతే అన్న ఒక ఫ్యాన్ గా రాజమౌళికి మీరు ఏం మాత్రం బాహుబలి అంటే బాహుబలి రేంజ్ అన్న సినిమాలో డైలాగ్ చెప్పండి ఒకటి. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామ అనే డైలాగ్ ఉన్నదన్న అది అప్పుడు అంతే క్రేజ్ ఇప్పుడు అంతే క్రేజ్ ఆ థియేటర్లకు అరుపులు మెరుపులు అంతే బాహుబలి వచ్చింది అప్పుడు మేము చూసున్నాం కానీ ఆ క్రేజ్తో మళ్ళీ సినిమా రిలీజ్ అయింది సినిమా కోసం కావాలని అలా డ్యూటీలు పెట్టుకొని వీకాలు పెట్టుకొని సినిమాకి వచ్చినాం అసలు ఆ ఫీల్ తగ్గలే కొన్ని సీన్లు తీసేసి కొన్ని సీన్లు యాడ్ చేసిళ్ళు బాహుబలి రేంజ్ అంటే ప్రభాస్ రేంజ్ అన్న అసలు ఎంత ఆ థియేటర్లో హౌస్ ఫుల్లులు ఆ అరుపులు ఆ కేకలు ఒక్కొక్క సీను ఆ సీన్ ఎట్లా చూడాలో అట్లనే చూసిళ్ళు ప్రతి చిల్లర లేకుండా ఎట్లా లేకుండా అసలు ఒక్కొక్క సీను ఒక్కొక్క లెవెల్లో కొంచెం స్పీడ్ పెంచిన సినిమా 2 పార్ట్ల సినిమాను ఒక్క పాట వేసిన కొంచెం 3 గంటల 40 నిమిషాలు పెట్టింది కానీ సినిమా అలా సినిమా చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి 2 గంటలు చూసిన విధంగానే ఉన్నది అన్న సినిమా మాత్రం బాహుబలి అంటే బాహుబలి రేంజ్ అన్న సినిమాలో డైలాగ్ చెప్పండి ఒకటి. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామ అనే డైలాగ్ ఉన్నదన్న అది అప్పుడు అంతే క్రేజ్ ఇప్పుడు అంతే క్రేజ్ ఆ థియేటర్లకు అరుపులు మెరుపులు అంతే ఇక రానా క్యారెక్టర్ రానా పోషించిండు ప్రభాస్ అన్నట్టయినా హీరో రాజమౌళి సినిమాలో వినకుండా కెపాసిటీ హీరోకి ఎప్పటికీ రేపటికైనా కానీ అంత తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వస్తుంది కావచ్చు ప్రభాస్ ఫిల్మ్ కానీ థియేటర్లో ఈ రోజు ఎపిక్ బాహుబలి సినిమా చూస్తే క్రేజ్ వేరు వైబీగా ఏంటంటే కెమెరా యాంగిల్ అనేది యూట్యూబ్లో వేరే వస్తుంది ఇయర్ చూసిన కెమెరా యాంగిల్ వేరే ఉన్నది దాని స్క్రీన్ డిస్ప్లే వేరే ఉన్నది దాని సైజు వేరే అందుకే ఇయర్ చూసిన ఫీలింగ్ చెప్తున్నా జనరల్గా ప్రభాస్ ఎపిక్ అనేది బాహుబలి అనేది తోప్ అంతే రాజులకు రాదు ప్రభాస్ రాదు అంతే అన్న ఒక ఫ్యాన్ గా రాజమౌళికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజమౌళి చెప్తున్నారు ఎప్పటికైనా అందరు డామినేషన్ రాజమౌళి చేస్తారు కావచ్చు అని బాహుబలి మాత్రం నడిచింది ఓన్లీ ప్రభాస్ వైబీ కాదు 5 years డెడికేషన్ చేసింది ప్రభాస్ కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని యాక్ట్ చేసినా ప్రభాస్ డామినేట్ చేసిన డైరెక్టర్ రాడు కాబట్టి ప్రభాస్ అంటే టాప్ అంతే రాజులకు రాజు రాజు సినిమా దీనికి బిఫోర్ శ్రీదేవి అడిగిళ్ళు దానికి బజ్జవాడు అజ్జి కానీ అదృష్టం కొద్ది బావి నుంచి రాలేకపోయింది అమ్మోరు తల్లి అంటే రమ్యకృష్ణ అంటే శివగామి శివ శాసనం ఆమె దొరుకుడు రాజమ్ముడు అదృష్టం కాబట్టి అంత ఎపిక్ అయింది ఆమె డామేజ్ అంతా హీరోలు లేకపోవడం వల్ల రమ్యకృష్ణ క్రేజ్ అని కాబట్టి రమ్యకృష్ణ శివగామి అంటే శివ శాసనం అని ఒక డైలాగ్ చెప్పండి రమ్యకృష్ణ నా మాటే శాసనం బస్ శ్రీలీల అదరగొట్టింది స్టెప్స్లు మామూలు స్టెప్స్ కావాలి ఐమాక్స్ స్టెప్స్ మొత్తం అందులో పెట్టిరు మస్తు ఉంది బ్రో స్టెప్ మాత్రం శ్రీలీల భాష లాంగ్వేజ్ ఎలా ఉంది కొత్తగా అనిపించింది బ్రో స్లాంగ్ మాత్రం కొత్తగా అనిపించింది సినిమా ఓవరాల్గా చూస్తే బాగుంది 1 time వాచబుల్ మూవీ మంచి రొటీన్ స్టోరీ పెట్టారంటే కదా లేదు రొటీన్ స్టోరీ అయినా సరే కొంచెం కొత్తగా చూపించారు సో చాలా బాగుంది నాకైతే చాలా రెగ్యులర్గా రవితేజ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ కంటెంట్ ఉన్న స్క్రిప్ట్లో ఎంచుకుంటున్నాడని పబ్లిక్ అంటున్నారు సో దానివల్లే ఫ్లాప్ తింటున్నాడు అని కూడా అంటున్నారు లేదు బ్రో చాలా బాగుంది సినిమా అట్లేం లేదు రవితేజకి మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు సో లాస్ట్ టైం స్టేజ్ మీద చెప్పినట్టే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎవరిని డిసప్పాయింట్ చేయని చెప్పారు కదా సో ఆ మాదిరిగానే ఉంది సో చాలా బాగుంది ఆయన గూస్ బాంబ్స్ నిజంగా అతను విలన్గా అయితే మస్తు చేసిండు ఆ షార్ట్లు ఆ విలన్గా చూస్తే నాకు కూర్చోబడ్డది బ్రో నిజంగా చాలా బాగుంది చాలా శ్రీలీల పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు అనుకుంటున్నారు అలా ఏం చెప్పలేరు మేడం చాలా బాగుంది అంటే ఆమెకి ఎట్లా రాసిరో అట్లా చేసింది చాలా బాగా నచ్చింది బ్రో నాకు శ్రీలీల అంటే డాన్స్కి రవితేజ మ్యాచ్ చేశాడా రవితేజ మ్యాచ్ చేసినట్టే అక్కడ తగ్గించారు కదా హీరోని ఎక్కువ చూపించాలి కాబట్టి సో బాగుంది ఫైటింగ్ ఎలా ఉంది ఫైటింగ్స్ బాగున్నాయి చాలా బాగుంది మ్యూజిక్ ఎట్లుంది మ్యూజిక్ అన్ని బాగున్నాయి మేడం రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4.5 సార్ థ్యాంక్ యూ బ్రో మీకేం నచ్చిందమ్మా కామెడీ కానీ ఫైటింగ్ అన్నీ బాగున్నాయి కామెడీ చెప్తారా కామెడీ చెప్తారా రాజేంద్ర ప్రసాద్ కామెడీ ఫైటింగ్ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ ఫైటింగ్ చేస్తాడు లాస్ట్లో అది కాస్త కామెడీగా బాగుంది ఎలా ఉంది అది తీసుకురా